హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది కదా. మన తెలుగు రాష్ట్రాలలో చాలా ఇష్టంగా చేసుకునే స్వీట్ అత్రాశలు కదండి. మరి అత్రాశలు చేసేసారా? చేస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మేము కూడా చేసామండి. చూడండి, మా మమ్మీ అత్రాశల ప్రిపరేషన్ కోసం కిలో రైస్ తీసుకుంది. రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలండి 9 గంటల సేపు. చూడండి, ఇలాగా కడిగిన తర్వాత వాటర్ వేసుకొని 9 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, వాటర్ వేసేసింది. ఇప్పుడు 9 గంటల సేపు నానే తర్వాత చూపిస్తున్నాను. చూడండి, బియ్యం అనేది చక్కగా నానిపోయాయి. ఇప్పుడు బియ్యంలోంచి వాటర్ మొత్తం వంపేసుకోవాలి. చూడండి, వంపేసిన తర్వాత చిల్లుల్ది గిన్నె ఉంటుంది కదా, అందులోకి రైస్ మొత్తం వేసేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వాటర్ అనేది పోతాయి. చూడండి, ఇలాగ రైస్ వేసిన తర్వాత ఈ బియ్యాన్ని ఆరబెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ పరుచుకొని బియ్యంని క్లాత్ పైన వేసుకోవాలి. బియ్యంని పల్చగా పరుచుకోవాలి. ఇలాగా పరిచిన తర్వాత క్లాత్తోనే బియ్యంని తుడుచుకోవాలండి. ఇలాగా చూడండి, ఇలాగా తుడుచుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు అయితే ఆరబెట్టుకోవాలండి రైస్ని. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. లైట్గా తేమ అయితే ఉన్నాయి. ఈ స్టేజ్లోనే గిర్నికి వెళ్ళి పిండిని పట్టించుకొని రావాలండి. చూడండి, మా అమ్మ గిర్నికి వెళ్ళి పిండిని అయితే పట్టించుకొని వచ్చేసింది. ఇప్పుడు అత్రాశల పాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం కిలో బియ్యంని తీసుకున్నాం కదా, కిలో బియ్యానికి కిలో బెల్లంని వేసుకోవాలి. బెల్లం ఇలాగ పొడి పొడిగాలాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాసు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. చూడండి, బెల్లం కరగడం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు వేరొక గిన్నెలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక గిన్నెలోకి ఈ పాకంని వడకట్టుకోవాలండి. ఇలాగ స్ట్రైనర్ తీసుకొని పాకంని ఇందులోకి వేసుకోవాలి. ఇలాగా ఎందుకు చేస్తుందంటే మా అమ్మ బెల్లంలో ఏమైనా చెత్త ఉంటుంది కదా, పీసులు అట్లా, అవి వెళ్ళిపోతాయని ఇలాగ చేస్తుంది. మళ్ళీ గిన్నెని స్టవ్ వెలిగించుకొని గిన్నెని మళ్ళీ స్టవ్ పైన పెడుతుంది. ఇప్పుడు అత్రాశల పాకంని ప్రిపేర్ చేస్తుంది. చూడండి, మళ్ళీ మరగడం అయితే స్టార్ట్ అయింది. ఇలానే కలుపుతూ ఉండాలి. ఇలానే కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సంక్రాంతి పండుగ వస్తే చాలు పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేస్తారు కదా. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇష్టంగా తినేది ఇవే కదండి. అరిసెలు చాలా బాగుంటాయి టేస్టీగా. మీరు కూడా చేశారా? నా కామెంట్లో చెప్పండి. చూడండి, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. కొన్ని వాటర్ తీసుకొని పాకంని ఇందులోకి వేస్తే ఉండలాగా ఫామ్ కావాలి. చూడండి, మనకు ఉండైతే వచ్చేసింది. కరెక్ట్గా పాకం ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ అయితే చేపించుకున్నాం కదా పిండిని, బియ్యం పిండిని, అది కొద్దిగా వేసుకుంటూ పాకంని కలుపుకోవాలి. పాకంలో బియ్యం పిండి బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో పిండిని పోస్తూ బాగా కలుపుకోవాలి. చూడండి, కలుపుతూ ఉంటే బాగా గట్టిపడుతుంది పాకం. చూడండి, కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇలాగా ఉండాలండి పాకం.
అత్రాసల పాకం చేసిన తర్వాత ఒక్కరోజు కానీ 2 రోజులకు కానీ అత్రాసలు గిన్నె చేసుకుంటే చాలా బాగుంటాయండి. బాగా మగ్గుతుంది కాబట్టి పిండి చాలా రుచిగా అయితే వస్తాయి. చూడండి ఇలాగా అత్రాసల పాకం అయితే రెడీ అయిపోయింది. నేను పాకం చేసిన మరుసటి రోజు మీకు అత్రాసల్ని చేసి చూపిస్తాను. చూడండి కరెక్ట్గా బాగా సెట్ అయిపోయింది పాకం. మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతూ ఉంటుంది ఎలా ఉంటుందో పాకం. చాలా బాగా వచ్చిందండి పాకం అయితే. మనకు ఎంత కావాలో అంత తీసుకొని అత్రాసల్ని అయితే కాల్చుకోవాలి. ఇప్పుడు అత్రాసల్ని ఎలా తయారు చేసుకోనో చూసేద్దాం. నేను ఫస్ట్ ప్లేట్ పెట్టుకొని ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ పెట్టేసి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలాగ అత్రాసల్లాగా చేసుకోవాలి. పైనుంచి ఇలాగ గసగసాల్ని వేసుకోవాలి. అత్రాసల మీద గసగసాలు ఇష్టం లేని వాళ్ళు నువ్వులైనా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఇలాగా అత్రాసని చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అత్రాసల్ని ఇందులోకి వేసుకోవాలి. ఆయిల్ పైనుంచి వేస్తూ అత్రాసల్ని కాలుస్తే మంచిగా పొంగుతాయి. చూడండి వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, మంచిగా అత్రాసలు అయితే పొంగాయి. చూడండి 2 వైపులా ఇలాగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాలనివ్వాలి. చూడండి ఈ అత్రాసలు అయితే కాలిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతావి కూడా ఇలానే చేసుకోవాలి. చూడండి మరొకటి చూపిస్తుంది మా అమ్మ. చూడండి ఇలాగా అత్రాసం చేసుకొని మళ్ళీ ఆయిల్ వేసి 2 సైడ్ల బాగా ఆయిల్ పైనుంచి వేసుకుంటూ కాలనివ్వాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మన ట్రెడిషనల్ స్వీట్ అత్రాసలు అనేది రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. చూడండి అత్రాసలు అయితే రెడీ అయిపోయాయి. సాఫ్ట్గా స్మూత్గా చాలా రుచిగా ఉండే అత్రాసలు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.